ఆహారము లేకపోతే మనం క్షీణించిపోతాం, ఆహారం లేకపోతే బలం కోల్పోతాము, సరిగా నిలబడలేము, నడవలేము, పని చేసుకోలేము. ఆహారం మనకెంత ప్రాముఖ్యమైనదో అలాగే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వాడికి దేవుని ప్రణాళిక, దేవుని కోరిక, దేవుని ఉద్దేశములు, దేవుని పని అంత ప్రాముఖ్యమై ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనందరి లోపట ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి, ఉద్దేశములు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నాయి. దేవా నెరవేర్చవా అని అడుగుతున్నాం. ఆధ్యాత్మికంగా దేవునికి నువ్వు సమీపంగా వస్తూ ఎదుగుతున్న కొద్దీ వాటి మీద ఆసక్తి పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. పోతలేదంటే భక్తి సాధన సరిగా చేయడం లేదు, లోపటికి దేవుని వాక్యం సరిగా రావడము దిగడం లేదు. దిగినా ఎట్లా కొద్దిగా దిగుతుంది అంతే. నీకున్న కోరికల మీద, నీకున్న తలంపుల మీద, నీకున్న ప్రణాళికల మీద నీకు ఇంట్రెస్ట్ పోతుందా లేదా? పోయి దేవుని ప్రణాళికల మీదికి, దేవుని ఉద్దేశముల మీదికి ఆసక్తి రావాలి, సంతోషము రావాలి,